నమస్తే అదాబ్ హెల్లో ఎవ్రీవన్. ఏ హోటల్ గురించి ఎవరు చెప్తున్నారు, ఏ హోటల్కి ఎంత రివ్యూ ఉంది, ఇప్పుడు ఆయన చెప్పింది నిజమా కాదా మనం వెళ్ళి ప్రూవ్ చేసుకుందాం. ఇది అయిపోయింది బిజినెస్. నిజంగానే అలా అనిపిస్తుంది మీకు? ఒక ప్లేస్కి 10 times పోయినా 8 times మంచిగా ఉంటుంది ఎక్స్పీరియన్స్, 2 times మంచిగా ఉండదు. ఓకే, ఐ కెనాట్ డూ ఎనీథింగ్. మీ వీడియోలో ఒకటి మీరు వెళ్ళండి మంచి అంబియన్స్, వాళ్ళకి 24/7 పర్మిషన్స్ ఉన్నాయని చెప్పి కట్ చేస్తే అక్కడ 24/7 లేదు. అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు ఆయన రీల్ అలా చెప్పారు, ఫుడ్ కూడా అంత బాగాలేదు కదా అని ఇప్పుడు తిడితే వాళ్ళకి ఏం సమాధానం చెప్పగలరు? సో చుట్టుముట్టు వేరే రెస్టారెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేసిండ్రంట. అట్లెట్లా మీరు పర్మిషన్ ఇచ్చిండ్రు 24/7? ఓకే, ఈ పర్మిషన్ ఇస్తే ఫుల్లీ డిసప్పాయింట్ అయిన ప్లేసెస్ కండిషన్స్ ఉన్నాయా? ఇట్స్ నియర్ కాప్రా. చలో వీడియో చేసినాం, అంత అయిపోయింది. నెక్స్ట్ డే జనాలు వెళ్ళిపోయిండ్రంట. నన్ను వీడియోస్ చేసి నాకు సెండ్ చేస్తుండ్రు. నెక్స్ట్ డే నేను ఫోన్ చేసి చెప్పిన, అన్న ఏందన్నా నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు యూ ప్రామిస్ మీ సంథింగ్, ఓకే వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? ఇది చెప్తే భయ్యా ప్లేటా మంగారే అమ్మ టైం లగ్తా. సెకండ్ టైం రీజన్, వెయిటర్స్ కి బరువు అయిపోతుంది భయ్ అన్ని ప్లేట్లు. థర్డ్ రీజన్, అరే ఎన్ని గనం ప్లేట్లు కొంటాం. నేను రెస్టారెంట్ దగ్గరికి పోయి మాట్లాడితే, అరే హమారా షెఫ్ భాగ్యా భయ్యా. కొంతమంది కర్లో హోజాతా ఇట్లా మాట్లాడతారు. కొంతమంది ఆడియన్స్ నీకంటే బాపు ఉంటారు. ఎంత చేస్తారు కస్టమర్ అనేది కూడా వాళ్ళు మైండ్ లో పెట్టుకొని బిహేవ్ చేస్తారు. నువ్వు ఎట్లా డ్రెస్ చేసుకొని వచ్చినావు, ఏ కార్లో వచ్చినావు, నువ్వు ఎవరితో వచ్చినావు, నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి నేను చెప్తున్నా. అప్పుడు అనిపించింది ఒకసారి చాలా డిసార్టెంట్, అరే ఏందిరా ఇట్లా జరిపేసిండ్రు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఏంటంటే ఈ మధ్యకాలంలో ఫుడ్ ఓవర్ హైప్డ్ బిజినెస్ అయిపోయిందని నా అభిప్రాయం. ఫుడ్ ఇంతకు ముందు మనం ఎలా అంటే ఇష్టంగా ఆకలేస్తే లేకపోతే మనకు ఆ క్రేవింగ్ ఉంటే తినేది ఫుడ్. ఈ మధ్య ఆ ఫుడ్ అంటే సోషల్ మీడియాలో వెతుక్కొని ఎవరు బాగా రివ్యూస్ ఇచ్చారు, ఎక్కడ మంచి రేటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పింది నిజమా కాదా అని ప్రూవ్ చేసుకోవడానికే ఫుడ్ అనేది ఒక బిజినెస్ అయిపోయిందని నా అభిప్రాయం. మనం ఇంట్లో వండుకుంటున్నావా తింటున్నావా అవసరం లేదు, అక్కడికి వెళ్ళి అంత ఓవర్ హైప్ ఇస్తే నిజంగానే ఉందా, ఇది మాత్రమే అయిపోయిందని అనిపిస్తుంది అనమాట. సో ఇస్ ఇట్ దట్ వర్తి? అంటే మరీ హోటల్స్కి వెళ్ళిపోయి అంత దూరాన ఉండే హోటల్కి కూడా మనం వెళ్ళి అబ్బా వెయిటింగ్ ఉన్నా సరే వెయిట్ చేసి తినేసి వెళ్ళాలి, ఎందుకంటే ఆ రివ్యూయర్ ఇక్కడ రేటింగ్ ఇచ్చారని చెప్పేసి. రివ్యూయర్స్ కూడా ఎలా అయిపోయారంటే వాళ్ళు వెళ్ళిన రోజు నిజంగానే అంత బాగుందేమో బాగా ఓవర్ హైప్ ఇచ్చేసి రివ్యూ ఇస్తారు. మనం వెళ్ళినప్పుడు ఎబ్బే అసలు పొంతనే లేదా వాళ్ళు చెప్పిన దానికి మనకి అని ఒక ఫీలింగ్ కూడా వస్తుంటుంది చూడండి. ఈ విషయం గురించి మాట్లాడడానికి చాలా సంవత్సరాలుగా ఈ ఫుడ్ బ్లాగింగ్లో ఎన్నెన్నో మెట్లు ఎక్కుతూ మనకి ఆ వాయిస్ ఓవర్ నుంచి తన మాటలతో మనల్ని అందరినీ అలరిస్తూ కొన్నిసార్లు తిట్టించుకుంటూ తిట్లు తింటూ మేము వెళ్ళినప్పుడు బాగానే ఉంది భయ్యా, మీరు వెళ్ళినప్పుడు లేకపోతే మేము ఏం చేయను అనే స్టేజ్కి కూడా వచ్చి ఉంటారనమాట. ఇంకెవరో కాదు, ఈరోజు నాతో పాటు కిరాక్ ఫుడీస్ నుంచి అభిషేక్ గారు ఉన్నారు. ఫుడ్ గురించి చాలా విషయాలు మాట్లాడదాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? మస్త్. ఓకే, సో మర్చిపోయా, మీ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఒకటి ఉంటుందిగా, మీరు తప్పకుండా చెప్పాలి. వెయిట్ చేస్తున్నాను. నమస్తే అదాబ్ హెల్లో ఎవ్రీవన్. ఫుడ్ నిజంగానే ఓవర్ హైప్డ్ బిజినెస్. ఈ రోజుల్లో ఫుడ్ అంటే సోషల్ మీడియాలో వెతుక్కుంటున్నాం బేసిక్గా. బయట రెస్టారెంట్ ఉంది, మనం వెళ్ళి తినేయచ్చు, ఇట్స్ నాట్ దట్ థింగ్. మనం సోషల్ మీడియాలోకి వెళ్ళి ఏ హోటల్ గురించి ఎవరు చెప్తున్నారు, ఏ హోటల్కి ఎంత రివ్యూ ఉంది, ఇప్పుడు ఆయన చెప్పింది నిజమా కాదా మనం వెళ్ళి ప్రూవ్ చేసుకుందాం. ఇది అయిపోయింది బిజినెస్. నిజంగానే అలా అనిపిస్తుందా మీకు? పాయింట్ టు పాయింట్ విడదీసి మాట్లాడితే మనము ఎందుకు వీడియోస్ చూస్తున్నారంటే, ఇంతకు ముందు ఒక కామన్ మ్యాన్ లేదు అంటే వర్క్ చేసే వాళ్ళు ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక రెస్టారెంట్ పోవాలి అంటే ఎక్కువ అంటే ఎక్కువ గూగుల్ మ్యాప్స్ గూగుల్ ఓపెన్ చేసి పిక్చర్స్ చూస్తుండే. ఇప్పుడు ఏం కావాలంటే వీడియోస్ కావాలి, ఎందుకంటే అది అలవాటు అయింది. ఓ రెస్టారెంట్ ఇట్లా కనిపిస్తుందా, ఫుడ్ ఇట్లా కనిపిస్తుందా, అండ్ ఇట్లా సర్వ్ చేస్తారా, దీని కాస్టింగ్ ఎంత ఉంటుంది, దీని కాస్టింగ్ ఎంత ఉంటుందా, ఇవన్నీ డీటెయిల్స్ ఫస్ట్ మనం చూసుకుంటున్నాం. చూసుకున్న తర్వాత ఒక ప్లానింగ్ అనేది వస్తుంది మనకి. అరే నా జోబ్లో 2,000 పెట్టుకుంటే ఇద్దరిని పట్టుకొని పోవచ్చు, నా జోబ్లో 500 పెట్టుకుంటే ఒక్కరిని పట్టుకొని పోవచ్చు అన్న ప్లానింగ్ అంతా చేసుకొని ఇంకా ఒక్కొక్క రెస్టారెంట్ పోదాము అని ప్లాన్ చేస్తుండ్రు అనమాట. యాక్సెసిబిలిటీ క్లోజ్గా ఉంది ఇప్పుడు. సో దీని లోపల ఇంకా చాలా మటుకు ఆప్షన్స్ ఉన్నాయి జనాలకి, ఇక్కడికి పోవాలి అక్కడికి పోవాలి అని. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్,
బాగుంటుందా బాగుండదా అన్నది విషయం చెప్తాను. వెన్ ఇట్ కమ్స్ టు మై పేజ్ నేను ఎట్లా రివ్యూ చేస్తానంటే, ఒక 10 ఐటమ్స్ ఉన్నాయనుకోండి, 10 ఐటమ్స్ టేస్ట్ చేసిన 6 ఐటమ్స్ నచ్చినాయి, ఆ 6 ఐటమ్స్ చూపిస్తా. ఓకే. మేజర్లీ నేను పోయిన ప్లేసెస్లో మళ్ళీ నేను వెళ్ళిన లేదు అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఎవరు పోయినా ఆ టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆ 6 ఐటమ్స్ నాకు నచ్చినాయి. అట్ ద సేమ్ టైం మేము మేనేజ్మెంట్ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకుంటాం అనమాట. అన్న మీరు ఇదే టేస్ట్ మెయింటైన్ చేస్తారు కదా, ఇట్లనే ఉంటుంది కదా, ఓకే అంతా ఓకే. తెలిసే ఎస్ ఉంటది అని ఆబ్వియస్. చెప్పేసి. ఇమాజిన్ 3 months తర్వాత షెఫ్ అగ్రిపోయింది అడిగి టేస్ట్ చేంజ్ అవుతుంది. కానీ 3 months తర్వాత కూడా రీల్ నడుస్తుంది కదా. నడుస్తుంది కదా. సో అప్పుడు ఆ పర్సన్ పోయినప్పుడు ఎక్స్పీరియన్స్ చేంజ్ అయిపోతుంది కదా. దట్ ఈస్ అన్కంట్రోల్డ్. మా చేతిలో నిజంగా లేదు అది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇఫ్ రెస్టారెంట్ ఓనర్ ఈస్ డూయింగ్ వాంటెడ్లీ, ఇంకా వాడి నష్టమే అది. ఓకే. లేదు అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుండ్రు అంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. చాలా మనకు బ్రాండ్స్ ఉన్నాయి. బ్రాండ్స్ పేరు ఏం తీసుకొని కానీ హైదరాబాద్లో ఎవరైనా ఛాయ్ తాగనీకపోతే ఒక ప్లేస్కి పోతారు. సో డైలీ తాగితే ఆబ్వియస్గా చేంజ్ అనిపిస్తుంది టేస్ట్. అంటే ఐ వెంట సే బోర్ కొట్టేస్తుందేమో. వీక్లీ వన్స్ పోయి మనం అక్కడనే ఛాయ్ తాగితే ఒక సాటిస్ఫాక్షన్. ట్వైస్ థ్రైస్ పోతాం. చాలా మంది ఉంటారు పోయేటోళ్ళు. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి ఫుడ్లో కూడా. అట్లా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి హైదరాబాద్లో, నేను వెళ్తూ ఉంటాను, ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఒక 10 ప్లేసెస్కి పోతే ఒక్క ప్లేస్కి 10 times పోయినా 8 times మంచిగా ఉంటుంది ఎక్స్పీరియన్స్, 2 times మంచిగా ఉండదు. ఐ కెనాట్ డూ ఎనీథింగ్. ఆల్ ఐ కెన్ డూ ఇస్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్స్ ఇట్. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఆ చాయ్ అక్కడే తాగాల్సిన అవసరం లేదు. ఒక చిన్న బడ్డీ కొట్లో బాబాయ్ దగ్గర కూడా అంతకంటే మంచి ఎక్స్ట్రాడినరీ టీ దొరికే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ అక్కడికి ఈ మధ్య కాలంలో మీరు వెళ్ళి చూస్తే అక్కడ అదొక ఫిష్ మార్కెట్ మాదిరి ఎంతమంది జనం వస్తున్నారంటే, ఎందుకు అంత ఇబ్బంది పడుతూ అక్కడే నిలబడి అదే టీ తాగాల్సిన అవసరం ఏముంది జనాలకి? ఇట్స్ బికాస్ ఆఫ్ టేస్ట్ ఒకటి. ఇంకోటి వాళ్ళు ఇచ్చే అంబియన్స్. ఇప్పుడు నేను ఎక్కడికైనా పోయి చాయ్ తాగుతా, ఆడికే పోయి చాయ్ తాగాలని ఏముంది? అది ఎందుకంటే సోషల్ మీడియా అందరు చేతుకుంది కదా. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ స్నాప్చాట్ అనే ఒక యాప్ ఉంటుంది. నేను ఇప్పటివరకు ఒక 50 మందితోని స్పెసిఫిక్ ప్లేసెస్కి పోతే దాంట్లో 40 మంది ఆ ప్లేస్కి రాగానే బయటికి అని ఒక స్నాప్ పెడతారు, ఫుడ్ది స్నాప్ పెడతారు. ఇంత దూరం ఎందుకు వచ్చినా ఒక బ్రాండ్ రా, ఈ చాయ్ తాగుతున్నా, ఈ చాయ్ తాగితే ఇట్లుంటుంది అని చెప్పడానికి స్నాప్స్ పెడతారు. సాటిస్ఫాక్షన్ ఎక్కడైనా వస్తుంది. బండిలో కూడా తాగొచ్చు, ఆడ కూడా తాగొచ్చు, ఏడైనా కాస్టింగ్ కూడా తక్కువనే. ఇంకా వాలే పార్కింగ్ ఫెసిలిటీ అంటారు, కూర్చోనికి బాగుంటుంది అంటారు. సో చెప్పింది చేస్తుండ్రా లేదా అనేది ఇంపార్టెంట్. అది చేస్తుండ్రు, అది రిపీటెడ్గా మనకి ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపిస్తుంది కాబట్టే పోతాం. మీరు చెప్పినట్టు ఒక ప్లేస్లో ఒకసారి ఒక బ్లాగర్ని నమ్మి ఒక ప్లేస్కి పోయినా పోయి ఆ ప్లేస్లో నాకు అది నచ్చలే, సో సెకండ్ టైం వాడు వెళ్ళాడు. కానీ 3rd time 4th time 5th time 6th time వెళ్తూనే ఉంటుండంటే వాడికి అది నచ్చింది, అందుకోసం వెళ్తాడు. 7th time నచ్చకపోతే అప్పుడు వచ్చి బ్లాగర్ని బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పాలి. ఓకే. అంటే ఫస్ట్ టైమే బ్లేమ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్ వీడియోస్లో మీ వీడియోలో ఒకటి ఇది అర్ధరాత్రి కూడా ఉంటుంది, ఇట్స్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటది, మీరు వెళ్ళండి మంచి అంబియన్స్, వాళ్ళకి 24/7 పర్మిషన్స్ ఉన్నాయని చెప్పేసి వెళ్తే కట్ చేస్తే అక్కడ 24/7 లేదు. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో ఓపెన్ చేస్తాడు, ఎర్లీ మార్నింగ్ నుంచి అది కంటిన్యూస్ గా నడుస్తుంది. అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు ఆయన రీల్ అలా చెప్పారు, ఫుడ్ కూడా అంత బాగాలేదు కదా అని ఇప్పుడు తిడితే వాళ్ళకి ఏం సమాధానం చెప్పగలరు? సో నాకు దానికి ఒక మంచి ఆన్సర్ ఉంది. నేనేం నమ్ముతా, ఏం చూస్తే అది నమ్ముతున్నాను, అవునా? నేను ఆ ప్లేస్కి వెళ్ళిన, నాకు ఆ రోజు ఒక 10 dishes ఇచ్చాను. ఐ గెస్ 6 or 5 నచ్చినాయి, అవే పెట్టిన, వేరే పెట్టలేదు. 1 సెకండ్ 1 ఓపెన్గా వాళ్ళు టేబుల్స్ మీద 24/7 అని రాసిండ్రు, మీకు ఏది కావాలి అది సర్వ్ చేస్తామని రాసిండ్రు. ఇదే సేమ్ మేనేజ్మెంట్తోని డబుల్ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇవన్నీ ప్రాసెస్ తర్వాతనే ఆ వీడియో అన్నది బయటికి వచ్చింది. సో కట్ చేస్తే లాస్ట్ టైం వాళ్ళతో మాట్లాడితే రెస్టారెంట్ ఓనర్స్తోని, ఇది చాలా మందికి జనాలకు తెలిసి ఉండదు, బట్ నేను చెప్తున్నా, చుట్టుముట్టు వేరే రెస్టారెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేసిండ్రంట. అట్లెట్లా మీరు పర్మిషన్ ఇచ్చిండ్రు 24/7? ఓకే. అండ్ ఈ పర్మిషన్ ఇస్తే వీళ్ళు
ఎట్లా యాక్సెస్ చేస్తుండ్రు దీన్ని? హ్మ్. ఇట్ మైట్ బి ఎనీ రీజన్. వాళ్ళకి దందా ఎక్కువైతుందా? లేదు అంటే జనాలు ఎక్కువ మంది వస్తుండ్రా? లేదు అంటే అక్కడ జనాలు కూడా ఇక్కడికి వచ్చేస్తుండ్రా? అది వాళ్ళకే తెలుసు రీజన్. హ్మ్. సో వాళ్ళు పోయి కంప్లెయింట్ చేస్తే హ్మ్. వాళ్ళు అంటే ఏమంటారు అథారిటీస్ వచ్చి కొన్ని అవర్స్ ఆపేసిండ్రనమాట. ఓకే. లేదంటే ఉన్నవాళ్ళు వెళ్ళిపోండ్రని. హ్మ్. ఇప్పుడు ఇది నా చేతిలో ఉందా? ఇది నేను కంట్రోల్ చేయొచ్చా? హుహు. నా కంట్రోల్‌లో ఏముందంటే ఓనర్స్‌తోని మాట్లాడడం. వాళ్ళు అఫీషియల్‌గా ఇట్లా రాసిస్తారు గదా! హ్మ్. అరే 24/7 ఓపెన్ రా బయ్ మేము. మా దగ్గర అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. అన్నీ చూపిస్తేనే నేను ఒప్పుకొని సరే ఎవరు ఇస్తలేరు కదా! హైదరాబాద్‌లో మీరు ఎట్లా ఇస్తుండ్రు అంటే, లేదు దానికి స్పెసిఫిక్ లైసెన్స్ ఉంటది. హ్మ్. ఏమో చెప్పింది దాని పేరు. సో, ఇవన్నీ పర్మిషన్స్ తీసుకున్న తర్వాతనే మాకొస్తాయి. హ్మ్. అండ్ దాని వల్లనే మేము ఇది రన్ చేస్తున్నాం. హ్మ్. దట్స్ ద రీజన్ ద షో ఈస్ రన్నింగ్ అని చెప్పిండ్రు. ఓకే. ఓకే. వెల్ అండ్ గుడ్. అఫీషియల్‌గా పేపర్స్ మీద అన్ని ఉన్నాయి. అండ్ మీరు ఇంత ఓపెన్‌గా పెట్టుకుండ్రు. జనాలు వస్తుండ్రు. ఇట్స్ రన్నింగ్ వెల్. హ్మ్. సో, బావుందని నేను జనాలకి చెప్పిన. ఇప్పుడు ఆహ్, ఆహ్, నేను రీలేసిన 2, 3 రోజుల తర్వాత ఒక కంప్లెయింట్ లాడ్జ్ అయ్యి, అండ్ ఇది ఫ్యూచర్ నా హ్మ్. చేతిలో లేదు. హ్మ్. ఇవన్నీ అయిన తర్వాత 2, 3 రోజుల తర్వాత వీడియో చూసిన తర్వాత, ఇవన్నీ అయిన తర్వాత ఐ కెనాట్ డూ ఎనీథింగ్. ఐ కెన్ టు బి హానెస్ట్ సారీ అని చెప్తా నేను నా సైడ్ నుంచి. హ్మ్. కానీ ఆ సారీ ఎంతవరకు వాలిడో మీరే చెప్పాలి. యాహ్! నేను పర్మిషన్స్ ఇచ్చిండ్రు. హ్మ్. అన్నీ చూషినా. అండ్ సరే భయ్ నేను గాదు. మీరు ఆ ప్లేస్‌కి పోయిండ్రు గదా! ఎవరైతే టేబుల్స్ మీద కూర్చుంటారు గదా! హ్మ్. టేబుల్స్ మీద ఇట్లా రాసుంటది. ఓకే. 24/7 ఓపెన్ అండ్ మేము అన్నీ సర్వ్ చేస్తామని ఇంగ్లీష్‌లో ఏదో రాసుంటది. హ్మ్. హ్మ్. ఐ డోంట్ రిమెంబర్ ఫోన్‌లో ఉంది. అన్నీ రాసుంటాయి. ఓకే. సో, వాళ్ళది చూసిన తర్వాత సెకండ్ టైమ్ మళ్ళీ పోతుండ్రు గదా! వాళ్ళే. హ్మ్. హ్మ్. ఏదో ఒక్కసారి అట్లా ఎక్స్‌పీరియన్స్ అయ్యుండొచ్చు. ఓకే. అండ్ సపోజ్ ఆ రెస్టారెంట్ గిట్లా అట్లా మోసం జేషింది. హ్మ్. లేదు అంటే అట్లా ఓపెన్ చేస్తలేదు అంటే టు బి హానెస్ట్ ఆ ప్లేసే డౌన్ అయితది. హ్మ్. ఇంకేం చేయను. ఆ ప్లేసే డౌన్ అయితది. ఓకే. మీరు రీల్ చేసి పెట్టాలంటే వాట్స్ హ్మ్. యువర్ క్రైటీరియా? అంటే ఇలా ఉంటే నేను చేస్తాను. ఇది ఉంటే నేను చెయ్యను అనే హ్మ్. క్రైటీరియా ఏంటి మీకు? యెస్. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ నాకు కావాల్సింది ఏంటంటే హైజీన్. ఓకే. చాలా ప్లేసెస్‌కెళ్ళి నేను కిచెన్ చూస్తా అని హ్మ్. ఓపెన్‌గా అడుగుతాను నేను. ఓకే. నాకు కిచెన్ చూస్తాను అని. ఇంకోటి యాంబియన్స్. యాంబియన్స్ నాకు పెద్దగా ఉండకపోయినా పర్వాలేదు. హ్మ్. క్లౌడ్ కిచెన్స్ కూడా చేస్తాను. నార్మల్‌గా ఉన్న ప్లేస్ చేస్తాను. ఏందంటే ద వే పీపుల్ రిసీవర్స్ హ్మ్. అండ్ ఎట్లా చూసుకుంటుండ్రు అండ్ ఫుడ్ ఎట్లా సర్వ్ చేస్తుండ్రు. మేజర్‌లీ నాకు కావాల్సింది టాప్‌లో ఉండేది హ్మ్. టేస్ట్ అండ్ హైజీన్. ఈ ఓకే. 2 ఉంటే చాలు నాకు. హ్మ్. నేను ఇంకా చాలా మటుకు ప్లేసెస్‌లో లోపల లైటింగ్ గూడా బాలేదంటే, బయటికి వచ్చి నా లైట్ యేసుకొని, ఫుడ్ షూట్ చేసి, రోడ్డు మీదనే తినేసి, అక్కడనే రివ్యూ ఇస్తా నేను. ఓకే. నాకేం ప్రాబ్లమ్ లేదు దానితోని. హ్మ్. హ్మ్. బట్ నాకైతే ఫుడ్ అండ్ హైజీన్ ఈ 2 ఉంటే నేను చేస్తా. సరిపోతది. నేను చేస్తా. బట్ రిసీవింగ్ మీరిందాకన్నట్టు మీరు చెప్తారు ఒక రీల్‌లో చాలా బావుంది. వాళ్ళు మంచిగా నన్ను రిసీవ్ చేసుకొని ఫుడ్ పెట్టారు అని జెప్పేసి. హ్మ్. సరే మనం గూడా ఎళ్దాం. మనకు గూడా అంత అంటే హ్మ్. జనాలు ఎట్లుంటారంటే మనల్ని అంత మంచిగా రిసీవ్ చేసుకుంటే ఒక రూ. 10 ఎక్కువ పెట్టేసొద్దాం అనే ఆలోచనలోనే యెస్. ఉంటారు. అవును. ఎళ్తారు. బై మిస్టేక్ అక్కడ జనం ఎక్కువుండో, లేకపోతే ఇంకేదైనా అయ్యో అక్కడున్న సర్వెంట్స్ వాళ్ళ మూడ్ బాలేకనో, హ్మ్. దరిద్రం కొద్దీ పట్టించుకోలేదు, సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. హ్మ్. వెంటనే గుర్తొచ్చేది తిట్టడానికి ఎవరు? నేనే. మీరే. నేనే. ఆబ్వియస్‌లీ మిమ్మల్ని వచ్చాడు పెద్ద చెప్పేసెళ్ళాడు. ఆయన్ని నమ్మి ఇక్కడి దాకొచ్చాము. ఈళ్ళ మొహాన ఇంత డబ్బులు పెట్టి కూడా మనకు రెస్పెక్ట్ లేకుండా పోయింది. ఇలాంటి క్వెషన్ చేస్తారు కదా! క్వెషన్ చేస్తారు. అది ఆడియన్స్ కోసమనే గాదు. హ్మ్. నాకు అంటే ఇట్స్ బీన్ 15, 20 డేస్. ఓకే. రోడ్ నంబర్ 12 ఒక మంచి ప్లేస్. ఫుడ్ బావుంటది. కబ్సా రైస్ బావుంటదాడ. ఫ్యామిలీని తీసుకొని పోయినా. హ్మ్. ఐ గెస్ 3,440 రూపీస్ ఏమో బిల్ అయింది. ఓకే. 4, 5 మెంబర్స్ ఏమో ఉండే. బిర్యానీ తిన్నాం. రైస్ తిన్నాం. ఒక సర్వర్ వచ్చి ఏం కావాలని అడుగుతాడు. హ్మ్. అండ్ ఆయన ఒకలాగా మాట్లాడడం. ఆయన మొత్తం వినకుండా ఇంకో పర్సన్ రావడం. హ్మ్. ఆయన సగం ఇనడం. ఆయన ఎళ్ళిపోవడం. కోపమొస్తది. ఏం ఓకే. చేయలేం. అదే మరి. వి హావ్ టు వెయిట్. ఇప్పుడు హ్మ్. నేనున్నా, ఫ్యామిలీతోనున్నా. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ నన్ను చూస్తుంది. హ్మ్. అరె! నువ్వేందిరా ఈ ప్లేస్‌కి పట్టుకొనొచ్చినావు ఫుడ్ మంచిగుంటదని. ఆడేందిరా యెస్. యూ అట్లా బీయింగ్ ఏ మాట్లాడుతుండు. ఫుడ్ బ్లాగర్ అది మళ్ళీ. ఆ! ఆ! ఆడేందిరా అట్లా బిహేవ్ చేస్తుండు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత వాళ్ళు వాట్ ఐ ఫెల్ట్ ఈస్ హ్మ్. ఏంది వీళ్ళు బిల్ తక్కువ చేస్తుండ్రా? హ్మ్. 3000 వీళ్ళ బిల్. అందుకోసం వీళ్ళని ఇట్లా చూడాలా? పెద్ద గ్రూప్స్ వస్తే వాళ్ళని మంచిగా చూడాలి. నా కండ్ల ముంగటనే చూస్తా. ఓకే. ఒక గ్రూప్ ఆఫ్ 10, 12 మెంబర్స్ వస్తుండ్రు. హ్మ్. టేబుల్స్ అరేంజ్ చేసిండ్రు. ఓకే. నాతోని ముఖం ఉమ్మని పెట్టుకొని మాట్లాడినోడు హ్మ్. వేరోళ్ళొస్తే స్మైల్ చేసుకొని మాట్లాడుతుండు. సో, నాకేమనిపియాలి? అబ్జర్వ్ చేస్తాం. ఆ! కోపమొస్తుంది గదా!
అంటే అనిపిస్తుంది 3000 కదా. చేస్తే తక్కువ అయిపోయిందా చీపా? మేము 4-5 ఉన్నాం అంతే. అండ్ ఈ 5 మెంబర్స్కి ఐ గెస్ 3500 3000 ఈజ్ నాట్ బ్యాడ్ బిల్. ఇట్ మైట్ బి 500, ఇట్ మైట్ బి 100, నాట్ ఎన్ ఇష్యూ. అవును. ఆ పర్సన్ ఎట్లా రిసీవ్ చేసుకుంటుండో అనేది. ఇప్పుడు నేను ఆ ప్లేస్కి పోవాలి అంటే నాకు ఏ పర్సన్ గుర్తుకు రారు. ఈ రోజు కూడా నేను మాట్లాడుతున్నా కదా, నాకు వాళ్ళిద్దరు ముఖాలే గుర్తుకుంటాయి. గుర్తొస్తాయి. వాళ్ళిద్దరు ఇట్లా బిహేవ్ చేసిండ్రు నాతోని. సో నేను కిందికి వచ్చి వాళ్ళ మేనేజ్మెంట్ని పిలిచి నేను ఒక 15 minutes వెయిట్ చేసిన పర్సన్ కోసం. ఓకే. అతను బిజీ ఉన్నాడంటే పిలిచి నేను చెప్పిన, సార్ పైన ఇట్లా స్పెసిఫిక్ పీపుల్ ఇట్లా బిహేవ్ చేసిండ్రు అండ్ వేరే వాళ్ళు వస్తే వాళ్ళతో నవ్వుకుండా బిహేవ్ చేస్తుండ్రు. ఐ గెస్ దిస్ ఇస్ నాట్ రైట్. సో నేను మీ ప్లేస్కి వస్తూ ఉంటాను మంచి ఫుడ్ కోసం అని, బట్ ఇఫ్ యు ఆర్ బిహేవింగ్ ఇన్ దిస్ వే ఐఎమ్ సారీ సార్, మనము నేను మళ్ళీ ఈ ప్లేస్కి రానికి డౌట్ఫుల్ సార్, ఎంత మంచిగా ఫుడ్ ఉన్నా సర్వీస్ బాగాలేకపోతే నేను రాలేను సార్ అని ఓపెన్గా చెప్పేసి వచ్చిన. ఓకే. సో దిస్ ఇస్ వాట్ ఐ సజెస్ట్ ఆల్ ఆడియన్స్ టు గో టెల్ మేనేజ్మెంట్ ఓపెన్లీ. ఇప్పుడు నా ఫుడ్ వీడియో చూసి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫుడ్ నచ్చింది, సర్వీస్ నచ్చకపోతే కుల్ల ఆడ మేనేజర్ ఉన్నా వాళ్ళ హయ్యర్ అథారిటీ ఉన్నా ఎవరున్నా సీదా చెప్పి వచ్చేయాలి. లేదు అరే నచ్చలేదు ఈ ప్లేస్ లేదు నచ్చలేదు అంటే దే కెన్ డూ వీడియోస్ ఓపెన్లీ. వీడియో ఇట్లా ఓపెన్గా చేసి నేను ఈ పర్సన్ వీడియో చూసి వచ్చిన ఇడికి అంతా ఫుడ్ బిడ్ అంతా బాగుంది, ఇక్కడ మేనేజ్మెంట్ మంచిగా చూస్తలేరు మమ్మల్ని, దిస్ ఇస్ బ్యాడ్ అని నన్ను ఒక ట్యాగ్ చేసి పెట్టండి, ఐ విల్ బీ హ్యాపీ. ఓకే. నేను నా చేతిలో అది ఉంటే ఐ విల్ టాక్ టు ద మేనేజ్మెంట్. నా చేతిలో ఉంటే అయితే నేను డెఫినెట్గా మాట్లాడతాను మేనేజ్మెంట్తో. ఐ కెన్ టేక్ దట్ స్టాండ్ ఫర్ మై ఆడియన్స్. ఫుడ్ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక బిజినెస్ ఫుడ్ అనేది, మన దగ్గర ఎంత మంచి హోటల్ ఉన్నా ఎంత మంచి అంబియన్స్ ఉన్నా సోషల్ మీడియాలో మనం ఎంత ప్రమోట్ చేసుకుంటున్నాం అనేది మన బిజినెస్ మీద రన్ అవ్వడానికి అది పెద్ద ఎసర్ట్ అవుతుంది అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తున్నా ఈ మధ్య వీడియోస్లో ఇంతమంది వచ్చినారు, కార్ పార్కింగ్ కూడా ప్లేస్ లేదు నా దగ్గర, అంతమంది వెనక్కి వెళ్ళిపోయినారంట, ఐఎమ్ సో సారీ నన్ను క్షమించండి, నా దగ్గర ఫుడ్ బాగుందని మీరు వస్తే నేను సర్వ్ చేయలేకపోయాను, ఇదిగో నా సర్వెంట్స్ కోపంగా మాట్లాడారంట వాళ్ళ మీద నేను అరుస్తున్నా, ఇట్లాంటి వీడియోస్ వస్తే అంత ఓవర్గా ఇది చేస్తే జనం నిజంగానే నమ్మేస్తారా? అంటే మరే అంత పిచ్చిగా ఉన్నారా జనం? అవును నిజంగానే ఆయన అరుస్తున్నాడు, మన కోసం అరిచాడు సర్వెంట్స్ని, సో మనం వెళ్ళాలి, ఒక 3 గంటలు 4 గంటలు వెయిట్ చేసి కూర్చొని తిందాం, అలా ఉంటారా జనం? 2 things నేను చెప్తాను. ఒకటి హుక్ లైన్. మీరు ఆ వీడియో చూసుంటే స్టార్టింగ్లో ఈ పర్సన్ వేరే వాళ్ళని తిట్టడం, సో మీరు రెగ్యులర్గా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏందిరా భయ్ ఎందుకు చూడాలి అని, ఇది రోజు చూస్తూనే ఉంటాం కదా అని. బట్ ఇమాజిన్ దెర్ ఆర్ క్రోడ్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ కదా, ఎవరో ఒకళ్ళ ఫీడ్కి కొత్తగా వెళ్తుంది, ఆ పర్సన్ ఏం చేస్తాడు కొత్తగా చూస్తాడు ఈ పర్సన్ ఎందుకు తిడుతుండు అని, అక్కడి నుంచి ఒక కన్నేస్తాడు ఏమైతుంది ఈ ప్లేస్లో అని. మీ స్టేజ్కి రావాలంటే మళ్ళీ ఆ పర్సన్కి ఒక 30-40 వీడియోస్ చూసి ఉండాలి కదా ఒకటి. ఇంకోటి ఏ రెస్టారెంట్ ఓనర్ ఆ రెస్టారెంట్కి బ్రాండ్ అంబాసిడర్, సింపుల్. అంటే వాళ్ళ బిజినెస్ని వాళ్ళు ఎట్లున్నా చెప్పాలి. ఇట్ మైట్ బి ఓకే టేస్ట్ బాగాలేదేమో, సో బాగాలేకపోతే దాన్ని ఆ వర్డ్ వస్తలేదు నాకు, ఒక వర్డ్ ఉంటుంది అనమాట, ఏదో టెక్నిక్ అంటారు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఫుడ్ బాగాలేదు కదా, ఈ ఫుడ్ బాగాలేదు అని చెప్పడం, నెక్స్ట్ ఈ ఫుడ్ బాగాలేదు కదా నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ చేయకుండా ఉంటాం అండ్ మీకు దీనికంటే బెటర్ క్వాలిటీ ఇస్తాము, మళ్ళీ ఇట్లా ఎక్స్పీరియన్స్ కానివ్వము అని చెప్పడం. ఏదో వర్డ్ ఉంటుంది దాన్ని గుర్తొస్తలేదు నాకు, లాస్ట్ టైం చదివిన ఒక దగ్గర. సో ఈ టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. సో ఎవరు బిజినెస్ వాళ్ళది. అంటే అది పాపం వాళ్ళు హానెస్ట్ గా ఉన్నారు అని జనాలు నమ్మించడం కోసం అలా కూడా వీడియోస్ పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు హానెస్ట్ గా ఉన్నారు అని నమ్మిస్తున్నారు నేను చెప్పలేను, కానీ వాళ్ళు నిజంగానే ఉన్నారేమో, వాళ్ళు నిజంగా మంచిగుండ్రా చెడ్డగుండ్రా మనకు తెలియదు కదా ఆడ ఎవరు ఎట్లా ఉండరు. బట్ ఎస్ ఒక్కసారి అంటే ఆ రెస్టారెంట్ మీద నేనేం రివ్యూ చేసి ఏం చెప్పలేను, ఎందుకంటే ఆ ప్లేస్లో ఇప్పుడు ఫుడ్ తినలేదు కాబట్టి. నేను అక్కడ ఫుడ్ తినుంటే నేను డెఫినెట్గా దాని గురించి ఒక 10 minutes మాట్లాడచ్చు. ఓకే. కొన్ని ఓవర్ హైప్డ్ ప్లేసెస్ ఉంటాయి, లైక్ హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో సడన్ గా అందరు ఒక ప్లేస్ మీద పడిపోతారు, ఆ ప్లేస్కి వెళ్ళిపోయి ఆ వీడియోస్ చూపించేస్తూ ఉంటారు. అప్పటిదాకా ఇష్టంగా వెళ్తున్న వాళ్ళు జనం మరీ ఓవర్ ఫ్లోటింగ్ ఉన్నప్పుడు విసుగొచ్చేస్తుంది. ప్రశాంతంగా ఉండింది ఈ ప్లేస్ ఇన్ని రోజులు, జనం వచ్చి హైప్ ఇచ్చేసారు,
ఇంక ఇది ఇట్లా అయిపోయింది అని చెప్పేసి. సో దీనికి ఒక చిన్న ఆ, ముచ్చట చెప్తా. ఉమ్, ఏంటంటే ఒక రెస్టారెంట్ ఓనర్ పర్స్పెక్షన్ నుంచి చూస్తున్నాం మనం. ఉమ్, కస్టమర్స్కి ప్రశాంతంగా నడుస్తుంది కదా, అప్పుడప్పుడు జనాలు ఉన్నారు, ప్రశాంతంగా తిన్నాం వెళ్ళిపోయినామని. ఉమ్, సో ఆ రెస్టారెంట్ ఒక స్టేబుల్గా నడుస్తుంది అనుకోండి, మంత్లీ 2 lakhs ప్రాఫిట్ చేస్తూ నడుస్తుంది. ఉమ్, ఇమాజిన్ అతను ఒక 1 year అట్లా నడిపించండి, 2 years నడిపించండు. దాని తర్వాత ఆ పర్సన్ ఏం చేస్తారంటే, ఉమ్, అరే నాకు ఇన్వెస్టర్స్ వస్తుండ్రు, నేను నా బిజినెస్ని గ్రో చేయాలి, నేను ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అని అతనికి ఇప్పుడు ఏదో థాట్ వస్తుందో అప్పుడు ఈ పర్సన్ ఫుడ్ బ్లాగర్స్ని కనెక్ట్ అవుతాడు. ఓకే. సో ఇప్పుడు జనాలు ఏమనుకుంటారంటే, లైక్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీ వన్, ఏం చెప్తారంటే ఆ, ఈ స్పెసిఫిక్ ఫుడ్ బ్లాగర్ వల్లనే ఈ ప్లేస్ ఫుల్ నిండిపోయింది, ఉమ్, చాలా మంది వచ్చేసిండ్రు ఇడికి, వీడియో ఇట్లా చేసిండు, ఈమెను ఇట్లా చేసిండు, ఈయనని ఇట్లా చేసిండు. ఓకే, ఇట్ మైట్ బి ఎనీథింగ్. బట్ ఇక్కడ వీళ్ళు ఆడియన్స్ ఏం చూడరు అంటే, ఒకటి ఈ ఫుడ్ బ్లాగర్ ఓన్గా పోయి చేసి వచ్చిండు, ఉమ్, షూట్ చేసిండు, ఆ వీడియో అందరు చూసిండ్రు, లైక్ చేసిండ్రు, అందరికీ స్వార్థం ఉంటుంది, పోయి మేము కూడా ఇది టేస్ట్ చేయాలండి. ఉమ్, ఉమ్, ఇంకోటి, రెస్టారెంట్ ఓనర్ పిలిచుంటే, రెస్టారెంట్ ఓనర్ పిలిచిండని వాళ్ళకి తెలియదు కదా. తెలీదు. రెస్టారెంట్ ఓనర్ ఒకటేసారి 10 మందిని పిలుస్తాడు, ఉమ్, వాళ్ళకి తెలియదు. అందరు ఏమనుకుంటారు అంటే, వీళ్ళ వీడియోని చూసినాం, వీళ్ళ మొక్కలే చూసినాం, వీళ్ళ తిండే చూసినాం, వీళ్ళనే బ్లేమ్ చేయాలి. ఓకే. ఐ హావ్ సీన్ దిస్, Okay. ఐ హావ్ సీన్ దిస్. ఉమ్, ఉమ్, సో మెల్లమెల్లగా ఎవరైతే చూస్తూ ఉంటారో, హూ అండర్స్టాండ్స్ ఇట్ డీప్లీ, ఉమ్, ఎందుకు దీనికి హైప్ వచ్చింది, రెస్టారెంట్ ఓనర్ పిలిచిండా, లేదంటే ఈ పర్సన్ షూట్ చేసిండా, లేదంటే ఫుడ్ నేను ఆ పర్సన్ వెళ్ళి తిన్న తర్వాత, అరే ఫుడ్ నిజంగానే ఇంత బాగుంది, ఫుడ్ అసలు బాగలేదు అన్న విషయాలు ఆ పర్సన్ తెలుసుకుంటాడు. ఓకే. స్లోగా ఫాలో అయ్యి చూస్తూ చూస్తూ హీ విల్ అండర్స్టాండ్ దోస్ థింగ్స్. ఉమ్, దాని తర్వాత దెర్ కమ్స్ ఎ స్టేజ్, ఓకే ఈ పర్సన్ చెప్పిన మస్ట్ ట్రైస్ ఆర్ వెల్ అండ్ గుడ్, నేను ఇంతకు ముందు ఒక 4-5 రెస్టారెంట్స్ పోయి తినేసి వచ్చిన, ఆయన చెప్పినాయి ఉమ్, నాకు నచ్చినాయి, సో ఐ కెన్ ట్రస్ట్ హిమ్. ట్రస్ట్ హిమ్ అంటే అతని ప్యాలెట్ లేదంటే ఆమె ప్యాలెట్ నా ప్యాలెట్తో మ్యాచ్ మ్యాచ్ అవుతుంది, అయిపోయింది. అందుకోసమనే చూస్తారు. సో ఓవర్ హైప్డ్ ప్లేస్ అప్పటి ఉమ్, వరకు బాగుండి, ఉమ్, ఐ మీన్ బాగుందని అందరూ చెప్పి మీరు వెళ్దాం సరే వీళ్ళందరూ అంత ఓవర్ హైప్ ఇచ్చారు కదా ఎలా ఉందో చూద్దామని వెళ్ళి ఫుల్లీ డిసప్పాయింట్ అయిన ప్లేసెస్ కండిషన్స్ ఉన్నాయా? చూసారా? ఉన్నాయి, చూసినా. ఉమ్, ఓపెన్ గా రెస్టారెంట్ నేమ్ అయితే చెప్పలేను కానీ యా, యా. ఇట్స్ నియర్ కాప్రా. ఉమ్, ఉమ్, పర్సన్ ఏం చేసిండంటే, నన్ను పిలిచి 159 రూపీస్ అనుకుంటా, ఉమ్, మంది, చికెన్ పీస్, కోక్. ఉమ్, ఓకే, ఇది ఆఫర్, సింగిల్ పర్సన్ తినాలి. ఓకే. దానిపైన డేట్స్, ఒక డేట్ పెడతాడు, ఉమ్, ఇది ఆఫర్, తినాలి అన్న. ఓకే, మీరు అందరికి ఇదే ఇస్తారు కదా ఉమ్, అన్న, అందరికి ఇదే ఇస్తాం, ఓకే. డన్, చలో వీడియో చేసినాం, అంతా అయిపోయింది. ఉమ్, దాని తర్వాత నెక్స్ట్ డే జనాలు వెళ్ళిపోయినారంట, ఉమ్, బయట కూడా నిలబడ్డారంట. ఆ పర్సన్ ఏం చేసిండంటే, నాకేమో మంది ప్లేట్ తెలుసా, మస్తు తెలుసు. జబర్దస్త్ అవును, ఉంటుంది, ఇంత ఉంటది. ఇంత ఉంటుంది, ఉమ్, ఆయన ప్లాస్టిక్ ప్లేట్స్లో ఇస్తున్నంట. ఓ, నన్ను వీడియోస్ చేసి నాకు సెండ్ చేస్తుండ్రు కొంతమంది, అన్న నువ్వు చేసిన వీడియో చూసి వచ్చినాము, నువ్వు చూపించిన ప్లేట్ ఏమో ఇది, వీళ్ళేమో ఇది ఇస్తుండ్రు. Mm. వన్ సెకండ్ వన్, తిట్టడం, గ్రూప్స్ పోతారు, మంది అంటే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వెళ్ళాలంటే ఫ్రెండ్స్తోనే, సో ఫ్రెండ్స్ అందరు కలిసిపోతారు. ఉమ్, సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఎంతోమంది పోయిండ్రు, వాట్ హ్యాపెన్స్, అందరు డిసప్పాయింట్ అయిపోయిండ్రు. యా, అండ్ నేను వాళ్ళకి ఫోన్ చేసి, నెక్స్ట్ డేనే ఫోన్ చేసి చెప్పిన, Mm. అన్న ఏందన్నా నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఉమ్, నువ్వు యూ ప్రామిస్ మీ సంథింగ్, ఓకే. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్. ఇది చెప్తే అతను ఏమన్నాడంటే, ఫస్ట్ ఉమ్, టైం రీజన్ భయా ప్లేటా మంగారే హమ్లోగా టైం లగ్తా. ఓ, సెకండ్ టైం రీజన్, అరే మా వెయిటర్స్కి బరువు అయిపోతుంది భయ్ అన్ని ప్లేట్లు, ఆ, అందుకోసం ప్లాస్టిక్ ప్లేట్లు. థర్డ్ రీజన్, అరే ఎన్ని గణం ప్లేట్లు కొంటాం జనాల కోసం, ప్లాస్టిక్ ప్లేట్లో పెడతాం. లాస్ట్ రీజన్, నేను రెస్టారెంట్ దగ్గరికి పోయి మాట్లాడితే, అరే హమారా షెఫ్ భాగ్యా భయ్యా. నేను అంటే ఇవన్నీ అన్కంట్రోల్ థింగ్స్. యా, వాళ్ళు నాకు ప్రామిస్ చేసింది ఏదైతే ప్రామిస్ చేసిండ్రో ఆ ప్లేస్కి పోయినా, చేసిన, వచ్చిన, దాని తర్వాత ఇవన్నీ చేస్తే అంటే ఇట్ డిసార్టన్స్ మీ. ఉమ్, ఉమ్, అరే నన్ను నమ్మి ఇంతమంది తింటుండ్రు వాడికి పోయి, ఉమ్, వీళ్ళందరూ ఐ ఫీల్ రియలీ బ్యాడ్. Okay. ఒకసారి ఆ రాత్రి అబ్బా ఒక గిల్ట్ ఉంటుంది, అరే ఒకనికి ఇంత చిన్నగా తప్పు చెప్తేనే ఒక గిల్ట్ ఉంటుంది, నన్ను నమ్మి ఎంతమంది పోయిండ్రంటే నాకు ఇంకెంత గిల్ట్ ఉండాలి.
సో నా ట్రైస్ ఏదైతే ఉంటుందో స్టోరీస్ చెప్పడం, Mm. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసి స్టోరీస్ చెప్తాను, సారీ నా సైడ్ నుండి ఇట్లా అయితే, Mm. ఈవెన్ దో ఇట్ వాస్ నాట్ ఇన్ మై హ్యాండ్, ఐ టెల్ సారీ టు మై ఆడియన్స్. ఎందుకంటే ఎక్కడనో అక్కడ నన్ను చూసి పోయిండ్రు అని. Mm. మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళి మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేసినా ఏం చేసినా Mm. ఫ్యూ పీపుల్ ఆర్ లైక్ దట్. వాళ్ళు ఇంకా ఈ మాట అనొద్దు, ఇంకా Mm. మళ్ళీ శరం లేకుండా ఏడాది తర్వాత మళ్ళీ నా కాడికి వచ్చి భయ్యా ఫిర్సే కరెంగే అంట, Ah. నీకు దండం, నీ రెస్టారెంట్కి దండం. ఆ రెస్టారెంట్ని ఈ రోజు వరకు ఎప్పుడు కూడా Mm. నేను ఎవరికి సజెస్ట్ చేయలేదు, అటు దిక్కు మళ్ళీ పోలేదు కూడా. Okay. ఎందుకంటే అంటే ఒక ఎక్స్పీరియన్స్ తో అర్థమైపోయింది. Mm. ఆ ప్లేస్కి వెళ్ళినాక ఆ క్యాలిబర్ ఏముంది ఏంది, వాళ్ళు మాతో మాట్లాడే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. Mm. సో కొంతమంది ఇంకా కర్లో హోజాతా ఇట్లా మాట్లాడతారు కొంతమంది. Okay. సరే నువ్వు ఇట్లా అరే నువ్వు మాతో ఇట్లా మాట్లాడుతున్నావు, ఇమాజిన్ నువ్వు కస్టమర్ వస్తే ఇంకెట్లా మాట్లాడతారా వాళ్ళతోని. Yes. సో నేనే నవ్వి ఓకే ఫైన్ నా తినేసి చేసి ఇంటికి వచ్చేసి రామ్ రామ్ వద్దురా అయ్యా, నీ వీడియో వద్దు ఏమొద్దు, ఆ వీడియో రాదు, ఆ పర్సన్ని తీసేస్తాం ఇంకా లిస్ట్ నుంచి. ఓకే. పైసలు వెనక్కి ఇస్తారా ఎప్పుడైనా అట్లాంటి నేను కండిషన్? ఐల్ బీ హానెస్ట్, మేజర్లీ 90% ఆఫ్ ద టైం నేను మొత్తం సపోజ్ వాళ్ళు నాకు ఏమైనా అమౌంట్ ఇచ్చుంటే నేను ఇచ్చేస్తా వాపస్. ఓకే. లేదు అంటే ఇఫ్ దే హ్యావ్ కన్జ్యూమ్డ్ మై టైమ్ అండ్ ఎనర్జీ, జస్ట్ నా ఫ్యూల్ ఎక్స్పెన్స్ తీసుకొని మొత్తం ఇచ్చేస్తా. ఓకే. అండ్ అట్లయితే చాలా మటుకు కాదు, ఫ్యూల్ ఎక్స్పెన్స్ కూడా పెట్టుకోవడము, మళ్ళీ దాంతో మళ్ళీ ఆ గిజ్ గిజ్ దేదో అమౌంట్ అది చిల్లర లెక్కలు ఉంటాయి, మొత్తం ఇచ్చేస్తాం. వద్దురా బాబు, నీదే వద్దు అసలు ఏంటంటే నువ్వు ఫుడ్ ఎంత మంచిగా ఇచ్చినా ఇఫ్ నువ్వు అంత అక్కడితో బిహేవ్ చేసి ఉంటే, ఈ ఫుడ్ ఇండస్ట్రీ అనేది హాస్పిటాలిటీది, నువ్వు ఎట్లా చూస్తున్నావు ఏంది అనేది. నువ్వు అంత రుబాబ్గా చేస్తూ ఉంటే ఆడియన్స్ నీకంటే బాపు ఉంటారు, వాళ్ళకి ఇంకా రుబాబు ఉంటుంది. అంతే కదా. సో వాళ్ళు వచ్చి వాళ్ళు రుబాబు చూపిస్తే నువ్వు కూడా రుబాబు చూపిస్తావు అని నాకు అర్థమైపోయింది ఇప్పుడు. సో ఇంకొద్దురా పెద్ద లొల్లిలు అయితే నాకెందుకు అని. దేర్ ఇస్ సేయింగ్ కదా, కస్టమర్స్ నీ దేవుళ్ళు. ఏదైనా సరే కస్టమర్ నీ దేవుడు. అలాంటప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేయాలి నీ కస్టమర్ తోటి? అసలు ఏం కొనకపోని తినకపోని వచ్చి కూర్చున్నాడంటే యూ హ్యావ్ టు బిహేవ్ కదా. యూ హ్యావ్ టు బిహేవ్ వెల్. సో అట్లా చాలా ప్లేసెస్ ఉన్నాయి, లెవ్వని కాదు, హైదరాబాద్లో మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి వేర్ పీపుల్ గో సెట్ 10 minutes వరకు నీ దగ్గర రారు కూడా. అంటే ఫస్ట్ వచ్చి ఏమన్నా వీఆర్ వెయిటింగ్ ఫర్ సమ్మన్ ఎల్స్ అంటే కూర్చుంటారు, 10 minutes కూర్చుంటారు, 20 minutes కూర్చుంటారు, చిన్న ఆర్డర్ తీసుకున్న తాగియో తిని వెళ్ళిపోయాడు. చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి హైదరాబాద్లో, లెవ్వని కాదు. బట్ దేర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్ ఈమె ఎందుకు వచ్చింది అనవసరంగా, వీడు ఎందుకు వచ్చింది ఇప్పుడు, ఇంత 100 రూపాయలు చేస్తాడా బిల్లు, 500 చేస్తాడా, దట్ ఈస్ నథింగ్. వాళ్ళ టేబుల్ కౌంట్ ఉంటుంది అనమాట. ఒక టేబుల్ 2000, ఒక టేబుల్ 1000, ఒక టేబుల్ 3000, ఇంత టేబుల్ అంటే వాల్యూ ఎక్కువ ఉంటుంది. చూస్తారు జనాలు ఎంత చేస్తారు కస్టమర్ అనేది కూడా వాళ్ళు మైండ్ లో పెట్టుకొని బిహేవ్ చేస్తారు. అది ఇంకా ఎవరైనా చెప్పిందా లేదా నాకు తెలియదు, కానీ ఇప్పుడు మనము పబ్స్కి వెళ్తాం కదా, పెద్ద పెద్ద ప్లేసెస్కి వెళ్తాము. ఐ విల్ టెల్ వన్ థింగ్, దెర్ ఈస్ అ టీమ్. ఒక పబ్లో ఒక టీం ఉంటుంది. ఇట్ మైట్ బి 1 person, 2, 10, 20 ఎంతమంది ఉండొచ్చు. అందరు అబ్జర్వ్ చేస్తారు, నువ్వు ఎట్లా డ్రెస్ చేసుకొని వచ్చినావు, నువ్వు ఏం వేసుకొని వచ్చినావు, నువ్వు ఏ కార్లో వచ్చినావు, నువ్వు ఎవరితో వచ్చినావు అన్నీ చూస్తారు. అబ్జర్వ్ చేయడానికి పర్సన్స్ ఎందుకు అబ్జర్వ్ చేస్తారంటే లోపల పోనీకి రిజర్వేషన్ ఉండాలా. వాకిన్ వచ్చిన తర్వాత చూసి అంటే ఎవరిని ఏం తక్కువ చేస్తలేను, ఆ పర్సన్ ఓకే క్యా పైన ఆయన చెప్పల్, అచ్చా శాండిల్, అచ్చా ఇసుక డ్రెస్సింగ్ అయితే, అచ్చా బట్టలు ఎట్లున్నాయా, ఓకే సార్ ఆల్రెడీ టేబుల్స్ ఆర్ ఫుల్, యూ హ్యావ్ టు వెయిట్. లేదు అంటే సార్ టేబుల్స్ ఆర్ ఫుల్, టేబుల్స్ ఆర్ రిజర్వ్డ్ అని చెప్పడం. ఎందుకంటే అబ్జర్వ్ చేస్తారు కదా ఇవన్నీ, వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. ఎందుకు వాళ్ళ ఓనర్స్ లేదు అంటే ఆ మేనేజ్మెంట్ ఎందుకు చూస్తుంది అంటే ఇవన్నీ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ దర్ డ్రెస్సింగ్. వీళ్ళు ఏమైనా న్యూసెన్స్ చేస్తారా లేదా లోపల, ఇది ఒక్క రీజన్. ఇంకొక రీజన్ చెప్తా, వీళ్ళ స్పెండింగ్ కెపాసిటీ ఎంత, ఇవన్నీ చూస్తారు ప్లేసెస్లో. సో అందుకోసమే ఈ ప్లేసెస్కి వెళ్తే మంచి షూస్ బట్టలు మంచిగా వేసుకొని పోవాలి. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అనేది. అయ్యో అవన్నీ నడవవాడ ఇంకా
ఇప్పుడు నేను చెప్పేది ఇవన్నీ ఫ్యాక్ట్స్. రియాలిటీలో ఎవరన్నా లైక్ పీపుల్ కెన్ కామెంట్ ఆన్ దిస్. జస్ట్ ఇమాజిన్ ఏదో చెప్పులు ఏదో ఒకటి వేసుకొని ఒక మంచి ప్లేస్కి పోయి నిలబడ్డారు అనుకోండి లోపల పోవాలని. అక్కడ బౌన్సర్స్ ఆన్సర్స్ ఏముంటాయో వాళ్ళకి తెలుసు. నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి నేను చెప్తున్నా. ఓ దే లాస్ట్ దిస్ థింగ్స్ అంటే మనం రావద్దనడానికి ఫుల్ అయిపోయిందని కూడా చెప్తారు. ఎస్ ఆ ప్లేస్ ఒకటి క్లోజ్ అయిపోయింది బంజారాహిల్స్లో, కేబీఆర్ పార్క్ ఆపోజిట్లో ఉంటుండే. అప్పటికి ఇంకా నేను వ్లాగింగ్ ఏం స్టార్ట్ చేయలేదన్నమాట. ఒక మంచి షూస్ అవి ఇవి వేసుకొని ముగ్గురం దోస్తులు ఒక దగ్గర పోయినాం. 4 బౌన్సర్స్ నిలబడ్డారు. ఐ స్టిల్ రిమెంబర్ వాళ్ళు మమ్మల్ని ఎట్లా చూస్తుండ్రు. ఓకే. అండ్ స్టాక్స్ నాట్ అలౌడ్ ఇట్లా జరిపేయడం, ఇట్లా సీదా జరిపేస్తారు. అంటే అప్పుడు అనిపించింది ఒకసారి చాలా డిసార్టెంట్, అరే ఏందిరా ఇట్లా జరిపేసిండ్రు అని. బట్ బయటికి వచ్చి చూస్తే ఎంత స్పెండ్ చేస్తామరా మనం కూడా. తు 500 తు 1000 ముగ్గురం కలిపి 2000. ఇట్ వాస్ ఫుడ్ బ్లాగింగ్ స్టార్ట్ చేయకముందు చాలా ముందు 2000 స్పెండ్ చేస్తాం అనుకుంటా. వాళ్ళకి అది మ్యాటర్ కాదురా, లైట్ తీసుకో, బయటికి పోయి ఇడ్లీ తినేసి లేదంటే నా చికెన్ వికెన్ తినేసి గ్రిల్ చికెన్ తినేసి ఇంటికి వెళ్ళిపోదాం. సో ఐ హ్యావ్ ఫేస్ దిస్. ఫేస్ చేసిన తర్వాత నేను మేనేజ్మెంట్తో కూర్చొని నేను అరే క్యా కడితే భాయ్ కైసా రైతా అది ఇది అని మాట్లాడితే పీపుల్ టెల్ అన్నా ఇట్లుంటుందన్న, ఒక టీమే ఉంటుంది, దే విల్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి తెలుసు ఏ బందా న్యూసెన్స్ కరేగా, వద్దు న్యూసెన్స్ చేసే గ్యాంగ్ ఎట్లుంటుంది. రెస్టారెంట్ తప్పు అని చెప్తలేను, వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తే నో ఎంట్రీ. ఇంకా లేదు వాళ్ళకి కరెక్ట్ అనిపించకపోతే వెళ్ళిపోవాలి పోయి. లేదంటే రిజర్వేషన్ ముందే టేబుల్ రిజర్వ్ చేసుకోవాలి. మనం రిజర్వ్ చేసుకుంటే అయిపోయింది, లోపల పోయి కూర్చోవచ్చు. నాట్ అన్ ఇష్యూ. మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటే ఆ రెస్టారెంట్ అంబియన్స్ చూసే భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. వామ్మో ఏంటి చూడడానికి అంత బాగుంది, మనం వెళ్తే అసలు పెద్ద పెద్ద బిల్ చేసేస్తారేమో అని. నేను అలా ఒక ప్లేస్కి వెళ్తే సరే ఇప్పుడు ఏదైనా సరే వచ్చాం తినాలి అని ఆప్రికాట్ డిలైట్ కూడా రిలేట్ చెప్తే అది వచ్చింది. తినేసిన తర్వాత దాని కాస్ట్ చూస్తే 150 రూపీస్. బయట నార్మల్ చిన్న చిన్న ప్లేసెస్ లో కూడా 350 450 ఉంటుంది. అదే ఒక ఏదైతే డెజర్ట్ ఉందో అలాంటిది ఇది ఇంత మంచి రెస్టారెంట్ ఉంది, ఇంత మంచి అంబియన్స్, ఇంత మంచి సర్వీస్ ఉంది, అంత తక్కువ కాస్ట్ ఉంది. ఈ విషయం జనాలకి ఎలా అర్థమవుతుంది? బయట చూసే వాళ్ళకి అర్థం కాదు కదా. దట్ ఈస్ బికాస్ ఆఫ్ రీల్స్. మీరు ఏదైతే క్వశ్చన్ అన్నారో ఐ కుడ్ రిలేట్ దట్. ఓకే. నా డిగ్రీలో నేను ఎవ్రీడే కోటి నుంచి 8A బస్ ఎక్కితే బషీర్బాగ్ నుంచి లాంటి ఫ్లైఓవర్ దిగుతుంది. లెఫ్ట్ సైడ్లో ఒక ప్లేస్ ఉంటుంది ఓరీస్ అని. అండ్ అట్లా రెస్టారెంట్స్ చూస్తూ వెళ్తుండే. ద ఓన్లీ క్వశ్చన్ ఈస్, అరే నేను ఈ ప్లేస్కి పోతా, నా జోబులో ఎన్ని పైసలు ఉండాలి, ఎంత కాస్ట్లీ ఉంటుంది ప్లేస్లో, లేదు అంటే తక్కువ ఉంటాయా, ఇవన్నీ నాకు ముందు తెలియదు. బట్ ఈ రోజు దినము ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫుడ్ బ్లాగర్స్ని చూస్తారో మేజర్లీ రెస్టారెంట్ ఎట్లా కనిపిస్తుంది, కాస్ట్ పర్ ఐటమ్ ఏముంటుందో కింద మెన్షన్ అయి ఉంటుంది, అది తెలిసిపోతుంది. అండ్ ఇట్లా ఏదైనా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లేసెస్ మీరు చెప్పినట్టు ఉంటే ఆ ప్లేసెస్లో ఆ బడ్జెట్ ఫ్రెండ్లీ సర్వ్ చేస్తే దోస్ ఆర్ ద బెస్ట్ థింగ్స్. ఆ ప్లేస్కి ఒక్క పర్సన్ వెళ్ళి వీడియో చేసి వస్తే, అన్న నేను ఈ ప్లేస్లో బిర్యానీ తిన్నా 200 రూపీస్ అంట, ఇద్దరు ఈజీగా తినేయచ్చు. అండ్ ఈ ప్లేస్లో నేను తీసుకున్నా ఇది ఇంత, ఆప్రికాట్ డిలైట్ 150 అంట, ఇద్దరు కలిపితే బిల్లు తింపి కొడితే 500 కూడా కాలేదు. డెఫినెట్గా ఒక్కసారి మీరు ఫ్రెండ్స్తో ప్లాన్ చేసి దాని తర్వాత ఫ్యామిలీస్ని తీసుకొని వెళ్ళండి నచ్చుతనే అని ఒక వీడియో చేస్తే చూసి ఆ ప్లేస్ ఎక్కడికి వెళ్ళిపోతుందో. అండ్ ఈ ప్లేస్ ఇదే కాస్ట్ ఎన్ని మంత్స్ మెయింటైన్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. జనం ఫ్లోటింగ్ పెరిగిన తర్వాత 6 months తర్వాత అది 170 చేసినా వీళ్ళకి కష్టమవుతుంది మళ్ళీ. అట్లా అంటే ఎగ్జాక్ట్ గా 150 అని ప్రిపేర్ అయితే అంతే ఉండాలి కదా, అది అంతే ఉండాలి కదా. సో 3 months తర్వాత చేంజ్ చేసేస్తారు. వై పీపుల్ చేంజ్ అంటే ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ రా మెటీరియల్స్, ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ ఇంపోర్టింగ్. ఇప్పుడు చాలా మంది ఆప్రికాట్ డిలైట్ ఒక 100 members-లో 20-30 members సొంతంగా తయారు చేస్తే 70 members బయటికి తెప్పించుకుంటారు ఆప్రికాట్ డిలైట్ని. సో ఆ పర్సన్ 10 రూపాయలు ఎక్కువ పెంచేస్తే ఈ పర్సన్ కూడా పెంచాలి కదా. సో అందుకోసమనే ఆ కాస్టింగ్ వస్తుంది. అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ ఆ రెస్టారెంట్ ఓనర్ వచ్చి ప్రతి పర్సన్కి చెప్పలేడు కదా, అరే నేను అడిగిన తెచ్చుకున్నా, అరే నాకు 100 రూపాయలు పడ్డదిరా, నేను 150కి అమ్ముకుంటున్నా, ఆడు సడన్ గా 120 చేసిండు,
నేను 170 చేసుకోవాలి కదా ఉమ్, ఉమ్, అని చెప్పుకోలేడు కదా వచ్చిన ప్రతి పర్సన్కి. బోర్డు కూడా పెట్టలేడు. అవును. ఆ బిజినెస్ ఏందో తెలిసిపోతుంది కదా అందరికి, ఉమ్, బయటికి ఏం తెస్తున్నాం ఏం చేస్తున్నాం. ఓకే. Yeah. సో ఇప్పటి వరకు మనం మాట్లాడింది సక్సెస్ఫుల్ ఫుడ్ బిజినెస్ గురించి. ఫ్లాప్ అయ్యే బిజినెస్ గురించి ఎస్ మాట్లాడదాం. ఎస్ ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ మంచి రెస్టారెంట్ పెట్టుకున్నాడు, ఐడియా లేదు, ఫుడ్ బిజినెస్ గురించి ఐడియా లేదు, పెట్టేశాడు. మంచి అంబియన్స్, ఫుడ్, కాస్ట్ అన్ని సూపర్ హిట్ ఉన్నాయి. సడన్ గా ఒక 3 months లో మంచి డౌన్ ఫాల్ వచ్చి తీసేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. హౌ కెన్ దే మెయింటైన్, అంటే అదే సక్సెస్ఫుల్ బిజినెస్ ని అలా ఎలా రన్ చేయగలరు? టిప్స్ ఏమని? ఎస్. ఫస్ట్ థింగ్, నేను అంత పెద్దవాడిని కాదు మ్. చెప్పనికి, కానీ నాకు తెలిసింది లేదు అంటే నేను ఓన్గా రెస్టారెంట్ పెట్టుకుంటే మ్. ఏం చేస్తా అన్నదే చెప్తున్నాను నేను. ఓకే. ఇమాజిన్ నేను ఒక రెస్టారెంట్ పెడదాం అనుకుంటున్నాను. మేజర్లీ రెసిపీ అనేది నాకు తెలిసి ఉండాలి, నాట్ షెఫ్. ఎస్, షెఫ్ వెళ్ళిపోయినా నువ్వు చేసుకునే షెఫ్ వెళ్ళిపోయినా నేను ఇంకో పర్సన్ ట్రైన్ చేసే కెపాసిటీ నా దగ్గర ఉండాలి. మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఇదే. అండ్ ఇది లేకపోతే నా సజెషన్ ఏంటంటే ఎంటర్ కూడా కాకండి. అసలు డ్రాబ్యాక్, అది పెద్ద ఒక డ్రాబ్యాక్. బిగినర్ ఉంటే ఎంటర్ కూడా కాకండి. తెలిసి ఉండాలి. మీకు కాకుండా మీ దగ్గర ఒక టీం ఉందా, మీ టీంలన్నా నమ్మకస్తులకి తెలిసి ఉండాలి ఈ ఫుడ్ ఎట్లా వండుతారు, దీని రెసిపీ ఏంది. ఇట్ టేక్స్ lakhs of rupees ఫర్ ద రెసిపీ. అండ్ ఆ రెసిపీని రెడీగా పెట్టుకొని ఆ షెఫ్ని ట్రైన్ చేసి మొత్తం వండిపోయడం ఇంపార్టెంట్. అండ్ అంటే నేను చాలా స్టార్టప్స్తో వర్క్ చేసిన. సో ఐ హ్యావ్ ఎన్ ఐడియా. ఒక ప్లేస్ ఉంది కొండాపూర్లో, శరత్ సిటీ మాల్ ఆపోజిట్లో. ఇమాజిన్ ఒక్క డిష్ని 40 times ట్రయల్ చేస్తారు వాళ్ళు. దాని తర్వాత మెనూలో ఇస్తారు. ఓకే. అండ్ వాళ్ళ దగ్గర నాకు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, హలీం, మరగ్, పుష్ప మటన్ చాప్స్, ఐ స్టిల్ రిమెంబర్. ఈ 5 నా ఫేవరెట్ వై ఆ ప్లేస్లో. ఈ 5 నా ఫేవరెట్ నేను పోయినప్పుడు. ఓకే. 4 timesలో 3 times ఐ లైక్డ్ ఇట్. ఒక్కసారి నాకు మరక్ కన్సిస్టెన్సీ అటు ఇటు అనిపించింది. నేను చెప్తా ఇమీడియట్గా, వాళ్ళు పోయి షెఫ్తో మాట్లాడతారు కన్సిస్టెన్సీ అటు ఇటు అయిందని. ఆల్వేస్ రిమెంబర్, ఏ షెఫ్ అయినా నా డిష్ బెస్ట్ అంటారు, నేను మంచిగా రెడీ చేసినామంటారు. ఓనర్స్ వాళ్ళని దబాయించలేడు. అప్పుడే మా అలాంటి వాళ్ళు వస్తారు, మాకు ఇట్లా అయింది పోయి, నాకు ఇది అనిపించింది అని చెప్పిన. నేను లాస్ట్ టైం తిన్నా, 2 times తిన్నా, కన్సిస్టెన్సీ మంచిగా ఉండే, ఈసారి నువ్వు కొంచెం పల్చగా చేసినావు. ఈధర్ షెఫ్ నన్ను ఏమనలేడు, ఓనర్ కూడా నన్ను ఏం అనలేడు. ఈ విషయాలు ఓనర్కి తెలియాలి. తెలియకపోతే షెఫ్ అట్లనే తయారు చేస్తాడు ఎప్పటికీ. సో ఈ రెసిపీస్ అనేవి ఓనర్స్ దగ్గర రెడీగా ఉండాలి. 100 మంది షెఫ్స్ వెళ్ళిపోయినా 100 మంది షెఫ్స్ ని మళ్ళీ ట్రైన్ చేసే క్యాలిబర్ ఉండాలి పర్సన్ దగ్గర. 100 అంటే 100 కాదు కానీ ఒక 4-5 ఉండాలి కదా, అట్లా క్యాలిబర్ ఉండాలి. ఫస్ట్ స్టెప్. సెకండ్ వన్, ఫైనాన్సెస్. ఒక 1 year 2 years కోసం అన్నా చూసుకోవాలి. నెక్స్ట్ ఒక 6 months అయినా లాస్ వస్తుంది అంటే దాన్ని బేర్ చేసే కెపాసిటీ ఉండాలి, అంత బడ్జెట్ అన్నా. సడన్ గా నేను షెఫ్ కి శాలరీ తక్కువ చేస్తా అంటే ఆయన వంటలు కూడా టేస్ట్ అట్లనే చేస్తాడు. నేను ముందు 4 ఉండే సర్వర్స్ నేను ఇప్పుడు 2 పెడతా అంటే ఈ 4 అంతా డ్యూటీ చేస్తున్నారో లేదో చూసుకోవాలి. సో ఇవన్నీ అంటే ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇవన్నీ సర్వింగ్ బేస్ తర్వాత వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ కిచెన్. కిచెన్ ఇంకా రెస్టారెంట్ అంత ఎక్కువ నడుస్తలేదంటే రెంట్స్ ఏమంటారు మనం ఫుల్ చాలా కాస్ట్లీనే. చాలా కాస్ట్లీనే రెంట్స్ బయట. ఇంకా అంత కాస్ట్లీ అంటే పెట్టడం కష్టం కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ ని మంచిగా రెడీ చేస్తూ ఈ రెంట్ అనేది తీసేసి క్లౌడ్ కిచెన్ కి కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ దాన్ని క్లౌడ్ కిచెన్ ని అలా కన్వర్ట్ చేసిన తర్వాత అన్ని డిషెస్ కాకుండా ఇనీషియల్ గా 3-4 dishes ని మంచిగా రెడీ చేస్తూ దాన్ని ప్రమోట్ చేయించుకోవాలి. అప్పుడు రన్ అవుతాయి. నేను ఇది ఏదో గాలిలో అస్సలు మాట్లాడతలేను. నేను చూసిన, నేను ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసినాం. దాని తర్వాత వాళ్ళకి రిజల్ట్ వచ్చింది, దాని తర్వాత వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ అయ్యింది. ఇవన్నీ చేసిన తర్వాతనే నేను చెప్తున్నా ఇవన్నీ. ఐ హావ్ సీన్ దిస్. ఏదైనా బిజినెస్ చేయాలంటే ఎవరో ఒకరి దగ్గర పనోడుగా జాయిన్ అవ్వి ఆ బిజినెస్ నువ్వు నేర్చుకోని అంటుంటారు చాలా మంది. ట్రూ. అంటే మనం బిజినెస్ పెట్టాలి అంటే దాని గురించి ముందు ఒక దగ్గర వెళ్ళి ఒక 6 నెలలో 1 సంవత్సరం పని చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు కదా, ఎక్కడైతే పని చేద్దాం అనుకుంటున్నారు కదా, మీకు ఆ పర్సన్ టేస్ట్ కావాలా లేదు అంటే వేరే పర్సన్ టేస్ట్ కావాలా, అది ఇంపార్టెంట్. మీకు ఆ పర్సన్ ఆ షెఫ్ రెసిపీయే కావాలంటే పోయి నేర్చుకోవాలి సచ్చేలాగా. లేదు అంటే హైదరాబాద్లో ఇప్పుడు ఎన్నో ఐ గెస్ ఇండిపెండెంట్ ఏజెన్సీస్ ఓపెన్ చేసుకున్నారు, వేర్ దే టీచ్ ఇడ్లీ ఎట్లా వేయాలి, పిండి ఎంత కలుపుకోవాలి, ఎంత పిండి వేసుకోవాలి,
ఎన్ని దోశలు వేసుకోవాలి, ఓకే. ఎంత పిండికి ఎన్ని దోశలు అవుతాయి, మీరు మాస్టర్ కావచ్చు, మాస్టర్ మీద డిపెండ్ కాకుండా మీ ఫుడ్ మీరే చేసుకోవచ్చు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. అవన్నీ ముందు లేకుండా ఇన్స్టాగ్రామ్లో. నౌ ఇఫ్ యూ సీ, ఇట్స్ బికాస్ ఆఫ్ ఎనీ వ్లాగర్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫుడ్ వ్లాగర్. ఎనీ లైఫ్ స్టైల్ అయినా ఉండొచ్చు, ఆల్ మిక్స్ అయినా ఎవరైతే చేస్తారో వాళ్ళే. లైక్ నాకెట్లా తెలిసింది, ఒక పర్సన్ చూసిన ఏం చేసిందంటే ఆ ప్లేస్కి పోయి మాస్టర్ ఉంటాడు కదా, మాస్టర్తో మాట్లాడి చెప్పింది. ఆ మాస్టర్ మనసు ఎంత పెద్దది, స్వార్థపరుడు కాకుండా. ఓకే, పైసల దగ్గర స్వార్థం ఉంటుంది, కానీ నాలెడ్జ్ దగ్గర స్వార్థపరుడు కాకుండా అతని ఏజ్ అయిపోయిందా లేదు అంటే అతనికి విరక్తి పుట్టిందా ఏందో తెలియదు. అన్న నేను నేర్పిస్తా, ఒక్క ప్రమోషన్ కావాలి. ఈ ఇడ్లీ వేయడానికి ఒక 10 కిలోల పిండిలా ఎన్ని ఇడ్లీలు అవుతాయి, 10 కిలోల దోశకి ఎన్ని దోశలు అవుతాయి, ఎట్లా కలుపుకోవాలి, దోశ రౌండ్గా రావాలంటే ఎట్లా చేయాలి, ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తారు. దీనికోసం మినిమల్ ఫీజు ఎంతనంత ఫీజు నాకు తెలియదు, కానీ ఈ ఫీజు ఉంటుంది. ఇమాజిన్ ఎంతమంది రెస్టారెంట్ పెడదాం అనుకుంటుండ్రో వాళ్ళు షెఫ్ని హైర్ చేసే ముందు వాళ్ళే పోయి నేర్చుకుంటారు కదా. ఇప్పుడు నాకే ఒక ఆశ ఉండే, నేను పోయి ఇట్లా బిర్యానీ ఎట్లా తయారు చేయాలి నేర్చుకోవాలి మంచిగా అని. సో మంచిగా నేర్చుకొని దాని తర్వాత వచ్చి ప్రాక్టీస్ చేసి దెన్ ఐ హ్యావ్ టు థింక్ ఏ ప్లేస్ తీసుకోవాలి, ఏ ప్లేస్లో పెట్టాలి, అండ్ దీని కాస్టింగ్ ఎంత ఉంటుంది, అవన్నీ అప్పుడు అక్కడైతే నేర్చుకుంటాం అవన్నీ. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నువ్వు రోడ్డు మీద పెడితే 120కి పెడుతున్నావా బిర్యానీ, బిల్డింగ్ కాస్ట్ తక్కువ ఉండి పెడుతున్నావా, లేదు అంటే రెస్టారెంట్ లోపల పెడుతున్నావా. సో అవన్నీ మనం దాని తర్వాత డిసైడ్ చేసుకోవాలి. సో ఏదైనా బిజినెస్ పెట్టాలంటే ముందు నువ్వు నేర్చుకో, చెప్పుకుండేదేదో అదే చెప్తా. ఫస్ట్ మనం నేర్చుకోవాలి, దాని తర్వాతనే షెఫ్స్ని హైర్ చేసుకోవాలి. లేదు అంటే ఫస్ట్ రెసిపీస్ మన చేతిలో పెట్టుకోవాలి. మనం గుప్పెట్లు ఉండాలి ఫస్ట్ రెసిపీస్ ఏదన్నా. రెసిపీ గుప్పెట్లు ఉంటే దాని తర్వాత షెఫ్ని ఎట్లయినా పట్టుకొని వచ్చి మంచిగా ట్రైన్ చేసి ఆ రెసిపీస్ ఇవ్వచ్చు. కొడుకు షెఫ్ అయినా అమ్మ ఏమంటదంటే నా తర్వాతే నువ్వు ఏదైనా అన్నట్టు. బయట ఎంత మంచి రెస్టారెంట్స్ ఉన్నా, ఎంత మంచి ఫుడ్ ఉన్నా, హోమ్ ఫుడ్డే చాలా బెస్ట్ అని అనిపిస్తూ ఉంటది కదా. మీకు ఎప్పుడైనా యూ బీయింగ్ ఏ ఫుడ్ బ్లాగర్ అట్లా అమ్మ ఇవన్నీ వద్దు, నేను గమ్మున మా అమ్మ చేసిన ఫుడ్ తిని పెడతా, అలాంటి సిచ్యువేషన్ వస్తుందా? సిచ్యువేషన్ కాదు, అది డైలీ ఉంటుంది నాకు. నేను ఎవ్రీడే ఒక పూట ఇంట్లో ఎట్లనే తింటా. ఆ రోజు ఇంట్లో తినకపోతే ఇంకా ఇంటిని మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. పొద్దున్నే పొద్దున్నే ఇప్పుడు 10 o'clock ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేసేది ఉంటే 2 ఇడ్లీలు తిన్న తర్వాత మా మమ్మీ పప్పు మంచిగా చేస్తుంది. ఇంత గరం గరం అన్నం పప్పు తినేసి దాని తర్వాత నా వర్క్ స్టార్ట్ అవుతుంది. నాకు నా ఫేవరెట్ రెసిపీ అదే. నేను ఇంట్లో ఏం అడగను, ఇంకా అన్నం పప్పు ఉంటే చాలు. ఒక పాపడ్ ఉంటే కిస్మత్, ఇంత చికెన్ ఉంటే కిస్మత్, గుడ్లు అంటే నేను చేసుకుంటాను. గుడ్లు చికెన్ ఇవన్నీ నా ఓన్గా ఆమ్లెట్ లాగా చేసుకొని, బనానాస్ ఫ్రూట్స్ ఇవన్నీ నేను తినేస్తాను, నా అంతలు నేను చేసుకొని. కానీ ఈ అన్నం పప్పు అనేది మమ్మీ చేస్తేనే మంచిగా ఉంటుంది, అవే తింటా. ఇంకా ఐ మిస్ ఎవ్రీడే, బట్ ఒక్కసారి అయితే పక్కా తింటా. ఏదైనా బయటకి 5 days 6 days వెళ్ళిపోతే ఇంటికి వచ్చిన తర్వాత బిర్యానీ రాత్రి తింటానేమో, కానీ మధ్యాహ్నం లేదంటే పొద్దున ఫస్ట్ మమ్మీ మంచి గరం గరం పప్పు అన్నము వడియాలో పాపడనే చేసి తినాలనుంది అని చెప్తే చేసేస్తా. అది అమ్మ ఆవకాయ అన్నట్టు మ్యాండేటరీ ఫుడ్. అవి మ్యాండేటరీ, మనకు ఉండాలి ఎట్లయినా. ఎన్ని తిన్నా ఎక్కడ తిరిగి వచ్చినా అది ఉంటే ప్రశాంతంగా హ్యాపీనెస్, అదే హ్యాపీనెస్. ఎంత ఎర్న్ చేసినా అదే హ్యాపీనెస్ నాకైతే. సో ఫైనల్లీ టు ఎండ్ విత్ దిస్, మీ ఫుడ్ బ్లాగర్ సంఘానికో లేకపోతే ఫుడ్ బ్లాగ్ చేసే వాళ్ళకు, ఆ ఫుడ్ కి, ఆ ఓనర్స్ కి, బిజినెస్ కి మీకు ఉండే అవినాభావ సంబంధంతో వాళ్ళకి ఏమైనా ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటే ఏం చెప్పగలరు? ఎవరికి? ఫుడ్ బ్లాగర్స్ కి ఇవ్వాలా, ఓనర్స్ కి ఇవ్వాలా? ఇద్దరికి. నా ఐ రెస్పెక్ట్ అండ్ అందరినీ ఐ రెస్పెక్ట్ బై. నా ఫుడ్ బ్లాగింగ్ కమ్యూనిటీలో ఎంతమంది ఉంటారో ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. నేను చాలా మందిని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను నా ఫుడ్ బ్లాగింగ్ స్టార్ట్ చేసిన అనమాట అప్పట్లో కూడా. అండ్ ఐ స్టిల్ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ టు మై సెల్ఫ్. సో ఎవరైతే ఇస్తుండ్రో ఐ విల్ టెల్, బీ హానెస్ట్ విత్ ద రివ్యూ. ఫేక్ రివ్యూస్ ఇవ్వద్దు ఎవరైనా. మేజర్లీ నాకు తెలిసిన వాళ్ళు ఇవ్వరు, వాళ్ళకి నచ్చిన టేస్ట్ వాళ్ళు చూపిస్తారు. అండ్ ఓనర్స్కి ఏంటంటే, బీ కన్సిస్టెంట్ విత్ యువర్ వర్డ్స్. మీరు చెప్పిన దాని మీద మీరు నిలబడండి, ఇంకేమొద్దు. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మేము వచ్చినాం, మమ్మల్ని నమ్మి ఆడియన్స్ వస్తుండ్రు. ఆడియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళని మీరు ఇట్లా మ్యానిపులేట్ చేస్తే ఎక్కడైనా, ఆల్వేస్ రిమెంబర్
మీకే లాస్, వాళ్ళకే లాస్. సో ఇది ఒక్కటే, ఓనర్స్ బీ ఆనెస్ట్, బ్లాగర్స్ బీ ఆనెస్ట్, దట్స్ ఇట్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. and please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.